Good evening, my dear YouTube viewers, my well-wishers, my friends, and already my students. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం అటు ఆంధ్ర గవర్నమెంట్లో కానీ తెలంగాణ గవర్నమెంట్లో కానీ దాదాపు లేనట్టే. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్లో ఆల్రెడీ గవర్నమెంట్ డిజాల్వ్ అయింది కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైన నోటిఫికేషన్స్ మీకు వచ్చే అవకాశాలు లేవు. కానీ ఆంధ్ర గవర్నమెంట్లో వచ్చే అవకాశం ఉన్నా ఇది ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో అసలు వస్తాయో రావో కూడా తెలియని అయోమయంలో వాళ్ళు ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం అందరూ ఎదురు చూడడం అనేది పద్ధతే, దాన్ని ఎవరు కాదని అనరు. ఎందుకంటే ఒక సెక్యూర్డ్ జాబు ప్రభుత్వ ఉద్యోగానికంటే అందరికీ ఒక రకమైన ఇది. కానీ దానికోసం ఎదురు చూస్తూ ఉండటం వల్ల అమూల్యమైన మన కాలాన్ని వృధా చేసుకున్నట్టు అవుతుంది. రేపటి రోజున మనకి ఏజ్ బార్ అయిపోవడం కానీ, మనలో ఉన్న ఉత్సాహం పడిపోవడం కానీ, లేకపోతే అవకాశాలు కూడా తగ్గిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఏ కోర్సు గురించి నేను పూర్తిగా చెప్పలేని స్థితిలో ఉన్నా కామర్స్ గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బికాజ్ నేను ఐఎమ్ ఏ కామర్స్ స్టూడెంట్, ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఏ ట్యాక్స్ ప్రాక్టీషనర్ సిన్స్ 42 years. నాకున్న అనుభవాలు చాలా ఎక్కువ. ఇటు రెండు స్టేట్లలో కూడా ప్రైవేటు రంగ సంస్థల్లో మంచి మంచి శాలరీస్ తోటి అకౌంటింగ్ పోస్టులు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అకౌంటెంట్ యొక్క ప్రాధాన్యత అన్ని రంగాల్లో అధికంగా ఉంటుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ గుప్పిట్లో పెట్టుకోగలిగిన సమర్థత ఓన్లీ అకౌంటెంట్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది చాలా గొప్ప పొజిషన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇవాళ ఏ డిగ్రీ పాస్ అయినా, బీకామ్ పాస్ అయినా, ఎంకామ్ పాస్ అయినా, ఎంబీఏ పాస్ అయినా, ఈవెన్ సిఏ పాస్ అయినా కూడా ఇమీడియట్గా మీకోసం ఎవరు ఎదురు చూడట్లేదు. మీరు వెళ్ళి అవకాశాలు అడిగినా కూడా పెదవిరుస్తున్న పరిస్థితి మీ అందరికీ బాగా తెలుసు. దీనికి అందరికీ కారణం ఏంటంటే ప్రాక్టికాలిటీకే మాత్రమే అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్న ఈ కోర్సుకి ప్రాక్టికాలిటీ లోపించిన స్టడీస్ మనం అందరం చదువుతున్నాం. ఖచ్చితంగా ప్రాక్టికాలిటీస్ ఏ కోచాన ఉండవు. తర్వాత ఒక పద్ధతిని అనుసరించి కూడా మన పుస్తకాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి మళ్ళీ ప్రాక్టికాలిటీ కోసం పరిగెత్తాల్సిన అవసరం. ప్రాక్టికాలిటీ కోసం పరిగెత్తినా కూడా ఒరిజినాలిటీ లివింగ్ డాక్యుమెంట్స్ తోటి మనం నేర్చుకునే పరిస్థితి కూడా చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. కొంతమంది ఉండొచ్చు, కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉండొచ్చు, కానీ చాలా చాలా తక్కువ అని మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి ఏంటంటే ఏదో రకమైన పైరవీలో, రెఫరెన్స్లో, ఇంకొకటో అదర్ వేలోనో ఉద్యోగాలు సంపాదించుకోవడం, ఎదుగుదల లేని ఉద్యోగాలు చేయటం, విసిగి వేసారిపోయి 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసేసి ఏదో రకమైన వ్యవహారంలో తిరగడం మనందరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఒక ట్రైనింగ్ కనుక ఉన్నట్టయితే, అది కూడా ప్రాక్టికల్గా లివింగ్ డాక్యుమెంట్స్ తోటి ట్రైనింగ్ పొందగలిగిన కామర్స్ క్యాండిడేట్కి ఉద్యోగాల అవకాశం 100కి 100 ఉంటుంది. ఎన్ని వేల పోస్టులు అయినా మీకోసం ఎదురు చూస్తున్నాయని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇవాళ ఇద్దరు సఫరర్స్ ఉన్నారు. సరైన క్యాండిడేట్ నాకు దొరికితే అడిగినంత శాలరీ ఇచ్చి పెట్టుకుని తనకి మొత్తం వ్యవహారాన్ని అంతా అప్పచెప్పి నా భాగాన్ని నేను వ్యవహరించుకుంటూ మిగతా అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అంతా ఒక అకౌంటెంట్కి అప్పచెప్పాలని ఎదురు చూసి ఒక యజమానికి సరైన అకౌంటెంట్ దొరకటం లేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా అతనికి అవగాహన లేదు. కాబట్టి అట్లనే నేనేదో ప్రాక్టికల్గా నేర్చుకున్నాను, నేను చేయగలుగుతానని హోప్ ఉన్న ఒక అకౌంటెంట్ కూడా సరైన యాజమాన్యం కూడా దొరకట్లేదు. కానీ మొదటి వాడి కంటే రెండో వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, మొదటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ డిమాండ్ ఉందని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఆ కాస్త ప్రాక్టికాలిటీ అసలు ఏ రూట్లో మన అవసరం యాజమాన్యానికి ఉంది. ఫైనాన్షియల్ అనాలిసిస్ కావాలన్నా, బడ్జెటింగ్ కావాలన్నా, తర్వాత ఏంటంటే ట్యాక్సేషన్ అడ్వైజెస్ కావాలన్నా, తర్వాత ప్రొజెక్షన్స్ కావాలన్నా, బ్యాంకు ఎయిడ్ సంపాదించుకోవడానికి తగిన రిపోర్ట్స్ తయారు చేసి
బ్యాంకర్స్తో కూడా మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలున్న క్యాండిడేట్ కావాలా అనేది ఇక్కడ ముఖ్యంగా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఏంటంటే అన్ని రంగాల్లో తగినంత ట్రైనింగ్ ఇచ్చి, అందులో ఇప్పుడు మెయిన్గా ఏమైపోయింది, మొన్నటిదాకానేమో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో సేల్స్ ట్యాక్స్ ఉండేది, స్టేట్ ఎక్సైజ్ ఉండేది, సర్వీస్ ట్యాక్స్ ఉండేది, ఇవన్నీ మనకి ఉండేవి. అవన్నీ కూడా అబాలిష్ చేసేసి కంప్లీట్ జిఎస్టీ రెజ్యూమ్లోకి మొత్తం అంతా తీసుకెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఒకే ఒక ట్యాక్స్. అప్పుడు ఏమైందంటే ఎక్సైజ్ వాళ్ళకి ఒక కన్సల్టెంటు, వ్యాట్కి ఒక కన్సల్టెంటు ఉండేవాళ్ళు. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్కి ఒక కన్సల్టెంట్ ఉండేవాళ్ళు. కాబట్టి ఏంటంటే బడ్జెట్ కూడా పెరిగేది. తర్వాత ఏంటంటే 3 రకాల ఆలోచన కనుక వ్యక్తులు కన్సల్టెంట్లుగా దొరికేవారు. ఈయన చేసి పాలసీ అల్టిమేట్గా ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలు చూసే ఆడిటర్ గారికి కానీ వీళ్ళకి కానీ సరిపోలే కాదు. కాబట్టి ఏంటంటే ఒక రకమైన కన్ఫ్యూజను ఉండేది. కానీ ఇవాళ ఒకటే అయిపోయేటప్పటికి దాని మీద ఇవాళ జిఎస్టీ ప్రాక్టీషనర్కి ప్రాముఖ్యత పెరిగింది. దానికి ప్రాముఖ్యత పెరిగిందా లేదని తెలుసుకోవడానికి ఈ మధ్యన ఎవరు ఇంటర్వ్యూకి వెళ్ళినా, అంతకుముందు ఇంటర్వ్యూస్కి వెళ్తే నువ్వు టాలీ చేయగలుగుతావా, బీఆర్ఎస్ చేయగలుగుతావా అని అడిగేవాళ్ళు. కానీ వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ వస్తున్న జిఎస్టీ చేయగలుగుతావా, టీడీఎస్ చేయగలుగుతావా, తర్వాతనే బీఆర్ఎస్ చేయగలుగుతావా అని అడుగుతున్నారు. మరి జిఎస్టీ అంటే ఏంటో తెలియనప్పుడు నేను జిఎస్టీ ఎలా చేయగలుగుతాను? మళ్ళీ జిఎస్టీ కోసం పరిగెత్తి నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ జరిగే పనులు కాదు. కాబట్టి ఏంటంటే నేను ఆలోచించి ఏంటంటే తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ యువత ఎట్లా అలవాటు పడ్డారంటే, ఎక్కడైతే 100కి 100 100% జాబ్ గ్యారంటీ ఇన్స్టిట్యూట్లు ఉంటాయో వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి జాబ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే అక్కడ జాయిన్ అయ్యి ఫీజు కడితే సరిపోతుంది, మనం చదువుకోకపోయినా పర్వాలేదు, దే ఆర్ అట్ రెస్పాన్స్ టు అరేంజ్ ఏ జాబ్ ఫర్ మీ అనే ఆలోచనతో స్టూడెంట్ ఉండిపోతున్నాడు. ఈయన ఆ టైం కోసం ఎదురు చూస్తాడు, ఎప్పుడు కంప్లీషన్ అవుతుందా, ఎప్పుడు నన్ను ఇంటర్వ్యూకి పంపిస్తారని ఎదురు చూడడం జరుగుతుంది. పంపించినా కూడా మీకు క్యాపబిలిటీ లేకపోతే మీరు మళ్ళీ 2వ నెలలోనూ 3వ నెలలోనూ బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కానీ ఏది కూడా మీకు ₹1 తిరిగి రాదు. మళ్ళీ నిరాశగా మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు. కానీ ఇవన్నీ జరగకుండా నేను ఆలోచించింది ఏంటంటే, ఒక అకౌంటెంట్ కాడి నుంచి అకౌంట్స్ ఆఫీసర్ వరకు, అంటే అకౌంట్స్ ఆఫీసర్ అంటే ఎలా ఉంటుందంటే వారిది ఆడిటర్ గారికి యాజమాన్యానికి మధ్యలో ఉండే వ్యక్తి అతను అకౌంట్స్ ఆఫీసర్ అవుతాడు. ఆయనకు అన్నీ తెలుస్తాయి. జిఎస్టీ గురించి మాట్లాడగలుగుతాడు, పిఎఫ్ గురించి మాట్లాడగలుగుతాడు, ఈఎస్ఐ గురించి మాట్లాడగలుగుతాడు, ఇతర లైసెన్సుల గురించి మాట్లాడగలుగుతాడు, అన్నీ చేయగలుగుతాడు. తర్వాత ఏంటంటే మేనేజ్మెంట్కి తగిన స్టేట్మెంట్లు కూడా ఇవ్వగలుగుతాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరికైతే అపాయింట్ చేశారో ఆడిటర్ గారికి సరైన రూట్లో సరైన ఫార్మెట్లో ఆయన ఫైనాన్షియల్స్ని అప్పచెప్పగలుగుతాడు. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని డీల్ చేసి ఆడిటర్ గారికి సులువు అయిపోతుంది, ఆయన ఒక రకంగా సాటిస్ఫై అవుతాడు, యాజమాన్యం హ్యాపీగా ఉండగలుగుతుంది, ఎందుకంటే అన్నీ ఈయన చూసుకుంటున్నాడు, ఈ న్యూ ఎవ్రీథింగ్ అనే పరిస్థితి వస్తుంది. తర్వాత ఏంటంటే ఇవాళ పరిస్థితి ఇంకోటి ఏంటంటే, ఇవాళ హయ్యర్ స్టడీస్ ఎంత చేసినా కనీసం ఒక చిన్న లెటర్ వాడు బ్యాంకర్కి కానీ లేకపోతే కస్టమర్ యొక్క సతాయిస్తూ ఉంటే పేమెంట్లు ఇవ్వని పరిస్థితుల్లో కస్టమర్ని బుజ్జగించి లేకపోతే బెదిరించి కూడా డబ్బులు తెచ్చుకునే పరిస్థితి మనం లెటర్ ద్వారా రాయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పేపర్ మీద పెడితే దానికి ఒక విలువ ఉంటుంది, మనం ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. అంతేగాని ఫోన్లో మాట్లాడినంత మాత్రాన మనం వాడి దగ్గరికి వెళ్ళి గొడవ చేసినంత మాత్రాన అది ఎవిడెన్స్ కాదు, ఏమొద్దని పనికిరాదు. కాబట్టి ఏంటంటే ఆ సమర్థత మనలో లోపించింది. ఇవాళ ఒక లెటర్ రాయలేని పొజిషన్లో ఉన్నాం మనం, తర్వాత ఒక క్లయింట్ తోటి మాట్లాడలేని పొజిషన్లో మనం ఉన్నాం. ఇవన్నీ మనకు లోపిస్తున్నాయి. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ కమర్షియల్ కరెస్పాండెన్స్కి చాలా దూరంగా మన చదువులు నడుస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా కవర్ చేసుకుంటూ అసలు ఇంటర్వ్యూస్లో ఎటువంటి క్వశ్చన్లు తారసపడతాయి, ఆ క్వశ్చన్లు మనం ఆన్సర్ చేయాలంటే మనం చేయాల్సిన కృషి ఏంటి, మా ద్వారా మీకు అందించే సబ్జెక్ట్ ఏంటనేది ఇక్కడ ముఖ్య అంశం. కాబట్టి ఏంటంటే నేను దృష్టిలో పెట్టుకుని ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ అనే పదం వాడకుండా 100% అసిస్టెన్స్ ఫర్ ది జాబ్. అంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు అయితే మీ దీంట్లో వచ్చే కండిషన్ ఏంటంటే, మేము ఏదైతే కోర్సును డిజైన్ చేసామో అంటే 40 రోజులు మొదలుకొని
3 నెలల వరకు కోర్సులను అనుసరించి డ్యూరేషన్ ఉంటుంది మీకు. అంటే మామూలుగా ఒక అకౌంటెంట్ కావాలంటే 40 రోజులు, తర్వాత ఏంటంటే జిఎస్టీ గురించో ఇన్కమ్ ట్యాక్స్ గురించో వీటి కోసం తెలుసుకోవాలంటే ఒక 2 మంత్స్, తర్వాత ఏంటంటే కంప్లీట్ అకౌంటెంట్ అంటే కరస్పాండెన్స్ కానించి ఎవ్రీథింగ్ ఆడిటర్ గారికి సరైన సమాధానం మేనేజ్మెంట్ తరపున చెప్పగలిగిన సమర్థత వచ్చే కోర్సు, దానికి ఒక 3 మంత్స్ ఇట్లా డిజైన్ చేయడం జరిగింది. ఆ విధంగా మీ కోర్సుని మీకు చెప్పడం కూడా జరుగుతుంది. తగిన శ్రద్ధ మేము తీసుకుంటాం. నేను ఆ గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే నా లెసన్స్ మీద నమ్మకం ఉంచుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఇప్పటికే నా ఆఫీసులోనే 10 to 12 మెంబర్స్ యావరేజ్గా నేను కంప్లీట్ 2 స్టేట్లలోంచి స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు. నేను వాళ్ళకి పాఠాలు చెప్తున్నాను, వాళ్ళని తీర్చిదిద్దుతున్నాను. కానీ కొంచెం వైడర్గా పెంచాలనే ఆలోచన వచ్చి తర్వాత ఏంటంటే ఈ ఉద్యోగ అవకాశాలు ఇంకో 2-3 సంవత్సరాల వరకు యువత వీటి మీద నైపుణ్యత సంపాదించుకొని మీరు జీవితంలో సెటిల్ అవ్వాల్సిన అవసరం 100% ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయాలనే ఆలోచనతో నేను దీనికి ఇస్తున్నాను. కాకపోతే ఏంటంటే మేము చెప్పిన కండిషన్ ప్రకారం అన్నీ కూడా మేము ఒరిజినల్, ఎందుకంటే యాజ్ ఎ ప్రాక్టీషనర్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ ఫర్ మీ టు గివ్ ద అసైన్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒరిజినల్ లివింగ్ డాక్యుమెంట్స్. ఎందుకంటే క్లయింట్స్ ఉంటారు కాబట్టి, రకరకాల బిజినెస్లు నేను డీల్ చేస్తాను కాబట్టి అదే డాక్యుమెంట్స్ తోటి మీకు ఇవ్వగలుగుతాను. ఎక్కడ కూడా మీకు ఈ పాసిబిలిటీస్ దొరకవు. మీరు ఎక్కడైనా వెరిఫై చేయండి. ఎందుకంటే దీంట్లో ఎవరైతే ట్యాక్స్ మ్యాటర్స్ చూసి ఆడిటర్స్ కానీ ప్రాక్టీషనర్స్ కానీ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యం. ఎందుకంటే రెగ్యులర్గా డీలింగ్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి. కానీ చాలామంది సిఏ కాలేజీలు పెట్టుకోవడం, ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవడానికి పరిమితం అయ్యారు. నా బోటోలు 2-3 మాత్రమే మిగిలి ఉన్నారు. కాబట్టి ఏంటంటే నేను ఆ విధంగా మిమ్మల్ని మీ సాటిస్ఫాక్షన్ మేరకు నేను ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అరేంజ్మెంట్ చేయించగలుగుతాను. తర్వాత ఏంటంటే దీనికి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టించి కంపెనీస్లో ఎన్రోల్మెంట్ చేయించి మిమ్మల్ని ఇంటర్వ్యూకి అటెండ్ చేయించి బాధ్యతను నేను తీసుకుంటాను. కాబట్టి ఏంటంటే మీకు వీళ్ళని బట్టి మిమ్మల్ని వీడియో ద్వారా ప్రమోట్ చేస్తే బాగుంటుందా, రకరకాల మార్గాలు, ఒక లేటెస్ట్ మార్గాలను అన్వేషించి మిమ్మల్ని ప్రమోట్ చేసి అవకాశాన్ని నేను కల్పిస్తాను. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి అవకాశం అని మీరు భావిస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దయచేసి నా వివరాలు చెప్పమని నా వీడియో కింద కామెంట్లు చేయడం కానీ వాట్సాప్లో రాయడం కానీ జరపకండి. ఎందుకంటే అవి కాదు మీరు చేయాల్సింది. మీకు ఇప్పుడు మొదటిలోనే ఆదిలోనే ఒక పద్ధతికి తప్పి చేయి ఉండకండి. ఖచ్చితంగా మెయిల్ పెట్టండి. మెయిల్లో మీకు డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను. దసరా వెళ్ళిన తెల్లారి నుంచి క్లాసెస్ విత్ లిమిటెడ్ సీట్స్, మ్యాక్సిమం 20-25 మెంబర్స్ని మించి నేను అడ్మిషన్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఆ సంఖ్యే నాకు సూటబుల్ సంఖ్య అవుతుంది. దీంట్లో నేను ఒక్కడనే కాదు, దీంట్లో ఆడిటర్స్ ప్రమేయం ఉంటుంది, తర్వాత హెచ్ఆర్స్ ప్రమేయం ఉంటుంది. వీళ్ళందరూ కూడా అందరూ సర్వీస్లో ఉన్నవాళ్ళే. కాబట్టి ఏంటంటే లివింగ్ థింగ్స్ కెన్ బి గివెన్ టు యూ. కాబట్టి మీకు ఈ విధమైన ఇది కావాలంటే మా కండిషన్ ప్రకారం మేము నిర్దేశించిన రోజుల ప్రకారం మీరు అటెండ్ కావాలి, మా అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి. ఖచ్చితంగా మీరు జాబ్ పొందే దిశగా మీరు ప్రయాణం చేయడానికి మా సహకారం మేము ఇస్తాం. అంతేగాని జాయిన్ అయిన తర్వాత జాబ్ గ్యారంటీ అని మీరు ఊహించుకుంటే మాత్రం అది పొరపాటు పడుతున్నారు. మీ వంతు మీరు చేయండి, మా వంతు మీరు ఇంకా మాతో చేయించుకోండి. మాస్టారు ఇది కావాలి, మాస్టారు ఇది కావాలి. తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అప్పుడే వదిలిపెట్టాం. ఒక ఇంటర్వ్యూకి పంపిస్తాం. ఇంటర్వ్యూకి పంపించిన తర్వాత ఒక 4 పంపిస్తే దాంట్లో ఒకరు సెలెక్ట్ కావచ్చు, లేకపోతే 4 సెలెక్ట్ కాకపోవచ్చు. దాంట్లో ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో, ఎక్కడైతే మీరు ఆన్సర్ చేయలేని పరిస్థితి మీకు వచ్చిందో అది మీరు ఆఫీస్కి వచ్చి మాస్టర్ ఇది జరిగింది, ఈ క్వశ్చన్ మేము ఆన్సర్ చేయలేకపోయాము, ఆయన సాటిస్ఫై కాలేదంటే మళ్ళీ మీకు ఎడిషనల్గా క్లాసెస్ని అరేంజ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆ స్టేజ్కి వెళ్ళేంత వరకు మీ ఎమ్మట మేము ఉండి మీకున్న ఇర్రెగ్యులారిటీస్ కానీ మీకున్న ఇబ్బందులు కానీ మేము తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీలో ఏ విధమైన బెరుకుతనం లేకుండా గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి, లేకపోతే
మీ గ్రూప్లోనే కరస్పాండెన్స్ కానీ ఇవన్నీ చేయిస్తాం కాబట్టి మీరు ఏ కోర్స్ అయినా ఎంచుకోండి. ఈ 3 డివిజన్లు ఉంటాయి. ఈ 3 డివిజన్లో ఎలా అయినా ఎంచుకోండి. కాబట్టి ఏంటంటే ఇది మార్చి దసరా వెళ్ళిన తర్వాత 22కో ఎప్పుడో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇలాగ మీరు కాంటాక్ట్ చేయండి. మీలో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. మ్యాక్సిమం సీట్స్ విల్ బీ బిట్వీన్ 20 and 25 ఓన్లీ. కాబట్టి దీన్ని వినియోగించుకుంటారని నేను మరీ నమ్ముకుంటూ ఐఎమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.